దేవుని మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 123వ అధ్యాయం 1వ వచనం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసీ కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రియులారి, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనల గ్రంథము నుండి మనతో మాట్లాడుచున్నారు. ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఆకాశము, భూమి, సమస్త జీవరాశులను కలగజేసిన వాడు గనుక ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఆయన తట్టు కన్నులెత్తి కరుణ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, ఎటువంటి కష్టమైన, ఎటువంటి శ్రమైనా ఏ మనుషుని వల్ల సహాయం రాదు, కానీ దేవుని వైపు చూసి దేవుని కొరకు కనిపెట్టువారిగా ఉండాలి. అలాగూ కనిపెట్టాలంటే దాసులుగా మనం మారాలి, దాసురాలుగా మనం మారాలని అంటున్నాడు. అంటే ఎంత తగ్గించుకోవాలో, ఎంత లోబడాలో, ఎంత దేవుని సన్నిధానములో కనికరం పొందటానికి ఆయన పాదాల చెంత చేరాలో ఆలోచన చేయండి. ఎందుకనగా ఆయన యొక్క సహాయం రావాలంటే మనము తగ్గించుకోవాలి. దేవుని వాక్యము చెప్తుంది, ఆయన కనికరము గల దేవుడు, ఇశ్రాయేలు వినుము అని అంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయన కనికరము గల దేవుడు గనుక మనం బ్రతికి ఉన్నాం. ఆయన కరుణాస్వరూపుడు గనుక మనల్ని ఇంకనూ ప్రేమిస్తున్నాడు గనుక ఈ యొక్క జీవన ప్రమాణములో మనం సాగిపోతూ ఉన్నాం. గనుక కరుణించి దేవుని వైపు చేతులు ఎత్తాలి, కానీ కరుణ లేని వారి వైపు చేతులు ఎత్తడం ఏమాత్రం మంచిది కాదని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఆలోచన చేస్తున్నారా? గనుక దాసుడను ఆలకించండి అని భక్తులైన వారు ఎంతోమంది దేవునితో మాట్లాడారు. గనుక దేవుని ఎదుట సమస్తమును మనం తగ్గించుకోవాలి. నాకు ఉద్యోగం ఉంది కదా, నాకు వ్యాపారం ఉంది కదా, నాకు ఐశ్వర్యం ఉంది కదా అంటానికి వీలు లేదు. అవన్నీ పక్కన పెట్టాలి. మనముగా తగ్గించుకునే ప్రభు యొక్క సహాయం అడిగితే ఆయన ఖచ్చితంగా కరుణించి సహాయం చేస్తాడండి. ప్రియులారా, ఆయన శరీరధారి ఉన్న దినాలలో ఎంతోమంది ఆయన కరుణ కొరకు కనిపెట్టారు. మనము చూస్తే కుష్ఠరోగి ఆయన మాటలు విని ఆయన కొండ దిగుతున్నప్పుడు, ప్రభా నేను నీకు ఇష్టడనేనా, అయితే నన్ను కరుణించన్నప్పుడు ఆయన వెంటనే చేయి చాపి ముట్టి నీవు నాకు ఇష్టమే అని ప్రేమతో ఆయన సలించిపోయాడు. గనుక నీవు, నేను, మనందరము కూడా తగ్గింపు జీవితం కలిగి దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే దేవుడి నిత్యముగా మనల్ని ఆశీర్వదిస్తారు. అటువంటి దీవెన కృప ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు, ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు వారిని వెంటాడుతూ ఉన్నాయో, ఏ సమస్య వారిని తొలిచివేస్తుందో, బాధ పెడుతూ ఉందో, ఒక్కసారి వారిని దర్శించండి ప్రభువా. నీ సహాయమును పంపించండి. నీ కరుణాహస్తాలతో వారిని కాపాడి దర్శించి మేలు చేసి మహిమ పొందమని, ఈ దినమంతా మీ రెక్కల చాటున కాపాడమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నిండారుగా దీవించును గాక. ఆమేన్.